మీరు ఏకభావము గలవారై ఉండాలి. ఒక్క భావముతో ఏక మనస్సు గలవారు అనే మాట, రెండు మాటలు చూస్తున్నాము. ఒక్క భావము, అలాగే ఏక మనస్సు. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. అందరికీ ఒక్క భావము ఏక మనస్సు అనేది ఏంటి, చాలా కష్టం. కుటుంబాల్లోనే కష్టం. అలాంటిది సంఘములో వచ్చేసరికి ఇంకా కష్టం. అలాగే ఒక సంఘంలో ఒకవేళ ఉండొచ్చు, కానీ సార్వత్రిక సంఘం అంతట్లో కూడా ఒక్క భావము అలాగే ఏక మనస్సు అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. కనుక ఒకరితో ఒకరు ఏమవరు, కలవరు, ఒకరితో ఒకరు ఏకీవించరు. కనుక ఏమో ఫ్యాన్ ఆపేలా, కొంతమంది ఫ్యాన్ కావాలి, కొంతమంది ఫ్యాన్ ఆపాలి. చూడండి, ఫ్యాన్ ఒకవేళ మీరు ముందుకు వచ్చండి, అతను కూర్చోండి, వచ్చే పర్లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎలా సాధ్యము? ఒక్క మనస్సు ఒక్క భావం అనేది అది సాధ్యం కాదు. అదేంటి, నేనే చెప్పేస్తున్నాను, సాధ్యం కాదు. ఎక్కడి నుంచి ప్రయత్నం చేస్తే, ఒక కుటుంబం దగ్గర నుంచి ఒక్క మనసు అంటే, ఒకళ్ళు ఒకటి చేద్దామంటే ఇంకొకరు ఏమంటారు, ఇంకోటి చేయండి అంటారు. ఒకరొకరు చేద్దామంటే ఎక్కడి నుంచి, ఉదయం లేచిన దగ్గర నుంచి, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఆలోచించండి. బ్రేక్ఫాస్ట్ ఒకటి చేయమంటే ఇంకోళ్ళు ఏమంటారు, వద్దంటారు. కనుక ఏకత్వం అనేది, ఒక్క భావం అనేది రాదు. ఇంట్లోని రాదు, సంఘంలోని రాదు, సార్వత్రిక సంఘంలోని కూడా రాదు. ఇంకా చెప్పాలంటే ఇదేంటి, అసాధ్యం. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నది టిఫిన్ల కోసమో భోజనాల కోసమో చెప్పట్లేదు, సువార్త విషయంలో ఏకత్వంలోనికి రావాలంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేంట్లోకి ఏకత్వం రావాలంటున్నాడు, సువార్త విశ్వాస పక్షముగా మీరందరికీ ఎందుకంటే అందరి గురి ఏంటంటే సువార్త వినాలి. అందరూ కూడా సువార్తను విని అందరూ ఏమవ్వాలి, రక్షణ పొందాలి. కనుక సువార్త విషయంలో అందరూ ఏకత్వంలోనికి రావాల్సిందే. ఇది అసాధ్యం అయితే అవ్వదు, ఇది సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరి గురి, మనందరి యొక్క ఆలోచన, ఆశ ఏంటంటే సువార్త ప్రకటింపబడాలి, సువార్తను విని అందరూ కూడా ఏమవ్వాలి, రక్షణ పొందాలి. ఇది అందరికీ ఒకటే పని. అర్థమవుతుందా? మిగతా విషయాల్లో మనకి భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికి కూడా సువార్త విషయంలో అందరూ కూడా ఏమవ్వాలన్నాడు పౌలు, ఒక్క భావంతో ఏక మనస్సు గలవారే ఉండాలి. సువార్త విషయంకి వచ్చేసరికి ఏమవ్వాలి, అందరికీ ఒక్క భావంలో ఉండాలి, ఏక మనస్సు కలిగిన వారే ఉండాలి. కనుక మిగతా విషయాల్లో మీకు భిన్న అభిప్రాయాలు ఉంటాయి, తప్పదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి, ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. అయితే సువార్త విషయంలో మాత్రము అందరూ కూడా ఒకే భావంలోనికి రావాలి, ఒకే ఏక మనస్సులోనికి రావాలి అని వాళ్ళకి చెప్తున్నాడు సువార్త విషయంలో. ఎందుకంటే సువార్త నమ్మకపోతే ఎవరికి ఏం లేదు, రక్షణ లేదు. కనుక సువార్త అందరూ కూడా వినాలి. అంతేకాదు సువార్త అందరూ వినాలంటే ఏం చేయాలి, అందరూ ప్రకటించాలి. సువార్త అందరూ వినాలంటే ఏం చేయాలి, అందరూ కూడా ఏం చేయాలి, అందరూ సువార్త ప్రకటిస్తే తప్ప అందరూ రక్షణ పొందలేరు. కనుక మీరు రీచ్ అవ్వగలిగిన వాళ్ళని నేను రీచ్ అవ్వలేను. కనుక మీ కుటుంబస్తులను ఎవరు రీచ్ అవ్వగలరు, మీరే రీచ్ అవ్వగలరు. కనుక సువార్త విషయంలో అందరికీ కూడా ఏక మనస్సు రావాలి, ఏకభావం రావాలి. కనుక ఎవరు సువార్త ప్రకటిస్తున్నా కూడా అప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే, మా చర్చలు కాదులే, వాళ్ళతో మనకెందుకు కాదు. ఖచ్చితంగా మనం ఏం చేయగలుగుతాం, ప్రార్థన వారి కోసం చేస్తాం, వారికి మనం సహకరించగలుగుతాం. సపోజ్ ఒకవేళ కొన్ని విలేజెస్, చాలా రిమోట్ విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఒక్కరు ప్రభుని నమ్ముకునేవారు. ఆ విలేజ్లో ఎవరో ఉండేవారు. గబగబా మేము రాగానే ఏం చేసేవారు తెలుసా, మంచి ఎండాకాలంలో సెలవుల్లో మే నెలలో వెళ్తున్నప్పుడు ఎండలు మాడిపోతుండేవి. గబగబా ఆవిడ ఏం చేసేదంటే రెండు అని చెప్పి ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక 10 మందో 20 మందో వెళ్ళేవాళ్ళు. ఏం చేసేవారంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ నిమ్మకాయ నీళ్ళేవో కల్పించేది ఆవిడ. ఆవిడ ఎందుకు చేసింది ఇవి, ఆవిడెవరో మాకు తెలియదు, మేమెవరో ఆవిడ తెలియదు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎక్కడ కలిపింది మమ్మల్ని ఏకత్వం,
సువార్తను బట్టి. సువార్తను బట్టి ఆవిడ మాకేం చేసిందంటే ఆ నిమ్మకాయ నీళ్ళు లేకపోతే ఏదో కూల్ డ్రింక్ ఏదో కలిపి ఇచ్చి మమ్మల్ని ప్రోత్సాహపరిచింది. ఎండలో ఉన్నారు, ఎండలో చేస్తున్నారు బాబు, వీలైతే మీరు మధ్యాహ్నం మళ్ళీ మీరు అయిపోయాక రండి, మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇది దేన్ని బట్టి చేస్తుందంటే సువార్తను బట్టి. హల్లెలూయా. సువార్త దగ్గరికి వచ్చేసరికి మనందరం ఏమైపోవాలి? కలిసిపోవాలి, ఒక్క భావంలోనికి వచ్చేయాలి. మిగతా విషయంలోనికి వెళ్ళేసరికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, అన్నీ కలవలేము మనం. కానీ సువార్త దగ్గరికి వచ్చేసరికి ఎక్కడున్న వాళ్ళని ఏమైపోవాలి? ఏక మనస్సులోనికి వచ్చేయాలి, ఒక్క భావంలోనికి వచ్చేయాలి. వారు ఎవరు ప్రకటిస్తున్నప్పుడు కూడా వారి కోసం మనం ప్రార్థించాలి. ఎవరో మన వీధులోనికి వచ్చారు, వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ ఎవరో మన వీధులకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరత ఉంటే వాళ్ళకి ఆహారము పెట్టడమో లేకపోతే ఏదో ఒకటి వారికి సహకరించడం మనము చేయగలగాలి. కనుక సువార్త విషయంలో అందరికీ కూడా ఒకే మనస్సు ఉండాలి. ఎందుకంటే మన అందరి గురి కూడా, మన అందరి పని కూడా అదే. రెండవది చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. సువార్త ఇప్పుడు ప్రకటిస్తున్నారు. రెండోది ఏమంటున్నాడు కూడా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీనికి వెళ్ళక ముందు మరలా చెప్తున్నాను చూడండి. క్రైస్తవ భక్తిలో ఎసెన్షియల్స్ అనేవి ఉంటాయి, నాన్ ఎసెన్షియల్ అనేవి కూడా ఉంటాయి. అంటే ప్రాథమికమైనవి ఉంటాయి, ప్రాథమికము కానివి కూడా ఉంటాయి. ప్రాథమికమైనటువంటి అంటే ఎసెన్షియల్, ఇవి ఖచ్చితంగా ఇవి ఉండాలి. ఇవి లేకపోతే రక్షణ లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఏం లేదు? రక్షణ లేదు. బాప్తిజం పొందకపోతే బాప్తిజం విషయంలో రాజీ పడకూడదు. ఇంకా మారు మనసు అనే విషయం గురించి కూడా మనం ఏమవకూడదు? రాజీ పడకూడదు. మీకు మళ్ళా చెప్తున్నాను చూడండి. మంచి వాళ్ళు చాలా మంచివారండి అంటారు కదా, మారు మనసు పొందారా అని అడగండి. మారు మనస్సు లేకపోతే మంచితనం బట్టి ఏం విలువ ఉండదు. మారు మనసు పొందిన వ్యక్తి ఏం చేస్తాడంటే, మీకు మరలా చెప్తున్నాను, మారు మనసు పొందితేనే దేవునికి ఉపయోగం. మంచి వాళ్ళు బట్టి ఏం ఉపయోగం ఉండదు. చెడ్డ వాళ్ళైనా మారు మనసు పొందే దేవుడు ఉపయోగించుకుంటాడు. మంచి వాళ్ళైనా ఏం పొందాలి? మారు. ఇది ఖచ్చితం అన్నమాట. ఇది ప్రాథమికమైనది, ఇది ఖచ్చితమైనది అన్నమాట. కనుక ఇవి ఎసెన్షియల్. నాన్ ఎసెన్షియల్ అంటే ఏంటంటే, కొన్నిసార్లు వెళ్ళేసరికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. నెత్తి మీద ఏం వేసుకోవాలి, ఇది వేసుకోకపోయినా పరలోకం వెళ్తాం. మీకు జాగ్రత్తగా వినండి, ఇలాంటి విషయాలు బైబిల్ స్టడీలోనే చెప్పగలం. ఇప్పుడు నెత్తి మీద ఇది వేసుకోకపోయినా ఏం చెబుతాం? వెళ్తారా వెళ్ళరా? గ్యారంటీయా? ఎందుకు వెళ్తామంటే ఇది వేసుకోవడం ద్వారా మనకు రక్షణ రాలేదు. అర్థమైందా? నెత్తి మీద చెంగు వేసుకోవడం అనేది అది కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు, కొన్ని కారణాలను బట్టి చెప్పాడు. గనక వాళ్ళకి చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఏం చేయలేదు, ఆ విషయాలు ఏం చెప్పలేదు. కనుక ఒకవేళ చెంగు వేసుకోకపోతే మనము దానిని బట్టి ఎవరితో గొడవ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దానిని బట్టి మనకు రక్షణ లేదు. ఎవరిని బట్టి రక్షణ వచ్చింది? యేసుక్రీస్తుని బట్టి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తుని గురించి ఒప్పుకోవట్లేదు అనుకోండి, యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, దాని విషయంలో మనం ఒప్పుకోకూడదు. అటువంటి చోట మనం ఉండకూడదు, వారితో కలిసి మనము ఏకీవించకూడదు. కనుక ఎసెన్షియల్ రక్షణ పొందే విషయంలో మనం ఎసెన్షియల్ విషయాల్లో మనము అందరితో కూడా ఒకే భావంతో ఉండాలి. కానీ నాన్ ఎసెన్షియల్స్ ఉంటాయి, అంటే అవి అక్కర్లేనివి. ఒక్కొక్కరితో ఒక చర్చ్కి వెళ్ళిన తర్వాత ఒక చర్చ్లో ఆరాధన ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, ఒక చర్చ్లో వేరే రకంగా ఉండవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఆరాధన క్రమం వేరుగా ఉన్నంత మాత్రాన అదేం తప్పు కాదు. కనుక నాన్ ఎసెన్షియల్ వాటి గురించి మనం ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఏమవ్వకూడదు, గొడవ పడవలసిన అవసరం. అంటే విశ్వాసులు చెప్తున్నా. కనుక మారు మనసు విషయంలో కూడా ఒకసారి మనము మంచి వాళ్ళండి అని చెప్పినంత మాత్రం ఉపయోగం లేదు. మీరు అడగవలసింది అంటే మారు మనసు పొందారా అని అడగండి. మారు మనసు పొందారా అంటే ఏంటి? మారు మనసు పొందడం అంటే చూడండి, ఎవరు గట్టి చెప్పట్లేదు, అందరికీ తెలుసు కానీ అదేంటో చెప్పడం కష్టం. ఇప్పుడు ఏబిసిడి 4 ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఒకలా ఉంటే ఏం చేస్తాం మనం? కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు మారు మనసు పొందారా లేరా అని మేము గురించి ఎవరైనా అడిగారు అనుకోండి, మీరేం చెప్తారు? పొందారని చెప్తారు. అంటే ఏంటండి అని చెప్పి, నేను పొందాలనుకుంటున్నాను, ఏం చేయాలండి?
పేతురు మొట్టమొదటి ప్రసంగంలోనే చెప్పాడు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని చెప్పాడు. అందుకే మారు మనసు అంటే ఏంటి? బాప్తిసం పొందాలి. అమ్మా, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అది విశ్వాసము, యాక్సెప్టెన్స్. మీకు సింపుల్గా అర్థమయ్యేకి నేను చెప్తాను ఒక రిఫరెన్స్, అది గుర్తుంటే మీకు మారు మనసు ఏంటో గుర్తుండిపోద్ది. ఇంతకుముందు కూడా చెప్పాను. కీర్తనల భాగం 38వ కీర్తన 18వ వచనం. కీర్తన 18వ వచనం. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఇలాగ అయ్యావంటే మీరు మారు మనసు పొందినట్టే. అది మంచోరండి, మంచిగా ఉంటాడండి, మంచిగా భోజనం చేస్తాడు, మంచిగా అన్నం తింటాడు, తర్వాత ఆ గిన్నె తీసుకెళ్ళి సింకులో వేసేస్తాడు, తర్వాత కడిగేస్తారు, లేకపోతే తడిగొడ్డు పెట్టేస్తారు, లేకపోతే ఇంకేం చేస్తారు. నిన్న నతనల్ గారు చెప్పారు, రైతు బజార్కి వెళ్తారు, ఇంకా కాయగూరలు తెస్తారు, చక్కగా అన్నీ చేసేస్తాం. ఇవన్నీ మంచితనము ఉన్నప్పటికీ కూడా పాపం కూడా ఉంటుంది. మంచితనం ఉన్నా మనుషులు ఏముంటుంది? పాపము కూడా ఉంటుంది. కనుక నీ పాపం విషయమే నువ్వు ఒప్పుకోవాలి. నీ పాపం విషయమే నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. పశ్చాత్తాపంతో నువ్వు ఒప్పుకోవాలి. రెండోది ఏంటి? పాపం విషయమే ఏమంటున్నాడు? నా పాపమును గురించి నేను విచారపడుతున్నాను. నా పాపమును గురించి నేనేం చేస్తున్నాను? వాళ్ళు మారు మనసు పొందారండి. ప్రైజ్ ది లార్డ్. నా పాపము నేను ఒప్పుకోవాలి. రెండోది ఏం చేయాలి? నా పాపం విషయమై విచారపడాలి. విచారపడ్డం అంటే నేను పౌలు మారు మనసు పొందినప్పుడు ఏమన్నాడు తెలుసా? నాలాంటి దౌర్భాగ్యుడు ఎవడూ లేడు అన్నాడు. నాలాంటి ఎప్పుడు అనుకుంటారు మీరు? సాధారణంగా ఆ మాట మీరు ఎప్పుడు అనుకుని ఉంటారు? మీకు ఒక్క మార్కులో ఏదైనా తగ్గిపోయింది అనుకోవచ్చా, నాలాంటి దౌర్భాగ్యుడు ఎవడు లేడు అనుకుంటారు. ఎప్పుడు అనుకుంటారు? పౌలు ఎప్పుడన్నాడు? తన పాపం విషయమై తను గ్రహించినప్పుడు తను అనుకున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుదాం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడనో! శరీరము నుండి చూడండి. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడని ఎందుకన్నాడు? నా శరీరంలో ఏముంది? నా యొక్క వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఏంటి అవయవం? ఏ నియమం అంటే పాప నియమము. ఏముంది మనలో? పాప నియమం ఉంది. ద లా ఆఫ్ సిన్. మొన్న లాస్ట్ వీక్ ఆనోకు చెప్పాడు. ద లా ఆఫ్ లైఫ్ గురించి చెప్పాడు. జీవమిచ్చే క్రీస్తునందలి జీవమిచ్చే నియమం గురించి రోమా 8th చాప్టర్లో చెప్పారు కదా. లా ఆఫ్ సిన్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఇప్పుడు మంచోడ చెడ్డోడు అనేది కాదు. లా ఆఫ్ సిన్, పాప నియమం అనేది ప్రతి మనిషి శరీరంలో ఉంటుంది. దాని విషయమై మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలంటే, నేను పాపిని ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడని బాధపడకూడదు మనం. యేసుక్రీస్తు ప్రభు నీ పాపము కొరకు మరణించాడని విషయం నువ్వు గ్రహించాలి. దట్ ఈస్ ద రిపెంటెన్స్. యేసుక్రీస్తు సిలువలో చనిపోయినందుకు మనం బాధపడితే, అయ్యో నా కుమారుడు ఎంత బాధపడుతున్నాడు నా గురించి అని ఆయన ఏం చింతపడు. నీ పాపము కొరకు ఆయన మరణించాడు. ఎవరి పాపం కొరకు మరణించాడు? నా పాపము కొరకు మరణించాడు అనే విషయం నువ్వు గ్రహించినప్పుడే నీలో మారు మనసు వచ్చిందన్నమాట. హల్లెలూయా. ఇంకో చోట పౌలు ఏమంటాడంటే, తిమోతి పత్రికలు అంటాడు,
పాపులందరిలో కూడా నేను ప్రధానుడను అంటాడు. నేను ఎలాంటి పాపిని? తిమోతి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టివారిలో, ఎట్టివారిలో? పాపులను రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. అట్టివారిలో, ఎట్టివారిలో అంటే పాపులలో నేను ప్రధానుడను. 16వ వచనం చూడండి. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉండులాగన ప్రధాన పాపిని అంటే అర్థం ఏంటి? మన యొక్క రిపెంటెన్స్ యొక్క స్థాయిని బట్టి మనం మన పాపం విషయమే పశ్చాత్తాపడతాం. ఎంత లోతుగా మనకు ఆ మారు మనసు అనుభవంలోకి వస్తామో అంతగా దేవునికి ఉపయోగకరంగా ఉంటాం. హల్లెలూయా. మారు మనసు రాకుండా మంచిగా ఉంటారండి, మంచిగానే ఉంటాడండి అంటే మంచితనం అవసరం లేదు. గుడ్నెస్ ఈజ్ నాట్ గాడ్లీనెస్. మీకు ఇది విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి. గుడ్నెస్ ఈజ్ నాట్ గాడ్లీనెస్. మంచితనం ఏమీ కూడా దైవత్వము కాదు. కానీ దైవికంగా మనం మారిపోతే మంచితనం అనేది మనలో ఉంటుంది. అర్థమవుతుంది కదా? దైవికంగా మనం మారిపోతే మనలో మంచితనం అనేది వస్తుంది. అంతేగాని మంచిగా ఉంటున్నాడు కదని దైవికంగా మారిపోయాడు కాదు. మీరు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నేను నాలాంటి పాపి ఇంకెవరు ఎవ్వరు ఉండరు అనేటువంటి విషయాన్ని మీరు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. నేను ఒకరోజు ఒప్పుకున్నాను అలాగా. జీవితంలో ఒక్కసారైనా కనీసం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. ఎంత పశ్చాత్తాపం అంటే నేను ఆ సమయంలో ఏడ్చినప్పుడు నేను ఉన్న స్థలమంతా కూడా కన్నీరు అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే నేను అప్పుడు దాకా ఏమనుకున్నానంటే నేను అందరిలాంటి పాపిని కాదు, కొంచెం మంచి పాపిని అనుకున్నాను. మీకు అర్థమైందా? నేను అందరిలాంటి పాపిని కాదు, నేను కొంచెం మంచి పాపిని. ఎందుకంటే నాకు సినిమాలే తప్ప నాకు మందు తాగడం అలవాట్లేదు, నాకు సిగరెట్ తాగడం అలవాట్లేదు, నేను ఇతర చెడు అలవాట్లు లేదు. గనుక నేనేంటి అంత ఘోర పాపిని కాదు, మంచి పాపిని అనుకున్నా. చాలామంది ఏమనుకుంటారంటే నేను అంత ఘోర పాపిని కాదు, నేను కొంత మంచి పాపిని అలాగే అనుకునేవాడిని, అలాగే చర్చికి వెళ్ళేవాడిని. కానీ ఒకరోజు ఏమైందంటే వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అయినప్పటికీ కూడా నేను ఏ పాపిని? మంచి పాపినే అనుకుంటున్నాను. కానీ దేవుని యొక్క వెలుగు నా మీద ఉదయించింది. దేవుని యొక్క వెలుగు నా మీదకి వచ్చినప్పుడు నా అంతరంగంలో ఉన్న ప్రతి పాపము కూడా నాకు కనిపించింది. నా అంతరంగంలో దాగి ఉన్నటువంటి పాపం అంతా కూడా కనిపించింది. ఆ రోజు నేను అన్న మాట ఏంటంటే నాలాంటి వ్యక్తి భూమి మీద ఎవ్వరూ ఉండరు, నాలాంటి పాపి భూమి మీద ఎవ్వరూ ఉండరు ప్రభువా నేను ఒప్పుకున్నాను. అంత అంతరంగములో మనిషి జీవితంలో అంత పాపం ఉంది. పౌలు అది గ్రహించాడు. నా అవయములలో ఏముంది? పాప నియమం ఉంది. గనుక ఆ నియమము కొరకు నేను ఏం చేశానంటే ప్రభువా ఈ నియమంలోంచి నన్ను విడిపించు అని నేను కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నాను. కనుక నా పాపమును నేనేం చేయాలి? అప్పుడు ఒప్పుకోవాలి. రెండోది ఏమవ్వాలి? నా పాపం విషయమే నేనేమవ్వాలి? విచారపడాలి. ఇది లేకుండా దేవుని యొక్క సంఘములో కానీ దేవుని యొక్క కార్యముల్లో కానీ మనం అనవసరంగా చొరబడకూడదు. మారు మనసు లేకుండా పర్వాలేదండి అని మనం చొరబడకూడదు. దేవుడు మారు మనసు లేని వారిని అస్సలు వాడుకోలేడు, ఉపయోగం ఉండరు. ముందు మనం ఏమవ్వాలంటే మారు మనసు పొందాలి. దాని విషయం ఏంటంటే పశ్చాత్తాపం రావాలి మన హృదయంలో. అయ్యో నేను ఎంత పాపిని, అయ్యో నేను ఎంత ఘోరముగా ప్రవర్తించాను. అలాగా మారు మనసు అనేది ఒక రోజుతో కాదు, అది వెళుతున్న కొద్దీ కూడా మనకు జరుగుతుంది. ఈ రోజు కూడా నేను కొన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఎంత వరస్ట్గా బిహేవ్ చేశాను ఆ టైంలో, ఎంత వరస్ట్గా మాట్లాడాను ఆ టైంలో, ఎంత
చండాలంగా నేను ప్రవర్తించాను, ప్రభా నన్ను క్షమించు అని ఎన్నిసార్లు అడుగుతుంటాను. అవి పాతవి గుర్తించుకొని ప్రభు నన్ను క్షమించేశాడు, కానీ దాని విషయమే నాకేముంది? విచారము. ఏంటి అలా ప్రవర్తించాను, ప్రభా తెలియక చేశాను. కనుక అది మనలో ఉన్నప్పుడు మనకేమొచ్చిందంటే మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చిన వాళ్ళని ఈజీగా దేవుడు వారిని దర్శించగలడు, వారిని నడిపించగలడు. మారు మనసు లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఏమనుకుంటారు, ఇందాకేం చెప్పాను, మంచి పాపిని. ఇది ఎక్కడ డిక్షనరీలో ఎక్కడ దొరకదు మంచి పాపి అనేది. బైబిల్లో కూడా ఎక్కడ మంచి పాపి అని ఉండదు, ఘోర పాపి అని ఉంటుంది. కనుక మనం మంచి పాపిలోంచి ఘోర పాపి అనే ఒప్పుకోల్లోనికి రావాలి. ఖచ్చితంగా లేదండి, నేను ఒక దినాన్ని ఏడ్చాను, ఒక దినాన్ని కన్నీరు కార్చాను, ప్రభా నేను ఎంతో చెడిపోయాను, ప్రభా నన్ను క్షమించమని ప్రభుని అడిగాను. ప్రభువు నాకు నూతన హృదయం ఇచ్చారు, హల్లెలూయా, నూతన మనసునిచ్చారు, నా మనసు మారింది. అది పరిశుద్ధాత్ముడు కలిగింది. ఇది అందరికీ అందరి అనుభవంలోనే ఉండాలి. ఇది ఎసెన్షియల్ అన్నమాట. నాన్ ఎసెన్షియల్ అనేవి బోల్డ్ రకాలుగా ఉంటాయి. కొంతమంది లార్డ్ సప్పర్ అనేసరికి అందరికి ఒకే గ్లాసులు ఇస్తారు. మనం ఇప్పుడు ఒక్కొక్క గ్లాసు వేరే వేరేగా ఇస్తాం. ఇందులో ఏం తప్పు లేదు. కొంతమంది బ్రెడ్ కట్ చేసి ఇస్తారు, అలా కాదు. కొంతమంది ఏమంటారంటే ఇంట్లోనే చెయ్యాలి అంటారు. కొన్ని రకరకాల, ఇవి ఎసెన్షియల్ కాదు. ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు ఏం చేయొచ్చు. ఇవి ఎసెన్షియల్ కాదు. కనుక ఎసెన్షియల్ ఏంటంటే ఖచ్చితంగా మనం అందరమును మరుమనసు పొందాలి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. అప్పుడు మనం రక్షించబడతాం. కనుక ఈ అనుభవాలు ఖచ్చితంగా ఎసెన్షియల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం క్రీస్తు సువార్తకు ఏం చేయాలట? తగినట్లుగా ప్రవర్తించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సువార్త ప్రకటింపబడకపోవడం అనేది కాదు ప్రాబ్లం, సువార్తకు తగినట్లుగా మనుషులు ప్రవర్తించకపోవడం ప్రాబ్లం. సువార్త ప్రకటించకపోవడం ప్రాబ్లం కాదు, సువార్తకు తగినట్లుగా ప్రవర్తించకపోవడం ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. కనుకనే పౌలు ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. కనుక ఎవరికైనా మనం ఎన్నిసార్లు చెప్పగలం? ఒకసారి చెప్పగలం, కానీ మన జీవితాన్ని వారు నిరంతరం చూస్తారు. హల్లెలూయా. మన జీవితాన్ని, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నాం అనుకోండి, మీ పక్కింటి వాళ్ళకో లేకపోతే ఎవరికో, ఇప్పుడు వీళ్ళు అనోక వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని అందరినీ చాలామందిని పిలిచాడు క్రిస్మస్ టైంలో. వాళ్ళందరికీ సువార్త చెప్పాం. మరలా కనబడినప్పుడు సువార్త చెప్పగలమా? ఇక అస్తమాట చెప్తే ఏమంటారు? చిరాకు పడతారు. ఆ రోజు సంతోషంగా విన్నారు, సంతోషంగా కలిసి భోజనం చేశారు, చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, వాళ్ళ పిల్లల కోసం చేయించుకున్నారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయించుకున్నారు. ఇప్పుడు మొన్న నేను లక్ష్మాంటి గారి కోడలు శాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి వస్తుంటే తను ఒక నిమిషం ఉండండి అని చెప్పి వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఆపోజిట్గా ఉన్నటువంటి ఇద్దరు మామగారులను తీసుకొచ్చింది. ఒక ఆవిడకి 80+ అంట, ఇంకొక ఆవిడకి కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి, 75+ ఉంటాయి. వాళ్ళిద్దరు వచ్చారు ఒక కర్ర పట్టుకొని. ఒక ఆవిడ వచ్చింది, ఇంకొక ఆవిడ వచ్చింది. వచ్చిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడి, యేసుప్రభు తెలుసా అమ్మ అంటే, తెలుసు బాబు అన్నారు. ఇప్పుడు నేను వాళ్లకు కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి వాళ్ళతో ప్రార్థన చేయించాను, వాళ్ళతో ప్రార్థన చేయించాను. అమ్మ, మీరు మీ నోటితో యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నీ రాజ్యంలో ఉంచుకో, అది ఒక్కటి చాలమ్మా, మీరు వెళ్ళిపోతారని చెప్పాను. ఇంకా వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. నువ్వు చర్చకు వస్తేనే రక్షణ పొందుతావు, లేకపోతే నువ్వు ఈ బొట్టు తీసేస్తేనే రక్షణ పొందుతావు, ఇవన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ డిపెండెంట్స్. వాళ్ళు వాళ్ళ మనమల మీద, వాళ్ళ కొడుకుల మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కర్రట్టుకొని నేను నా ప్రభు కోసం వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళిపోతాను అనడానికి లేదు. వాళ్ళు ఈ మాట చెప్పుకుంటే మీరు రక్షణ పొందేస్తారమ్మా అని చెప్పాను. రెండవది, అవి ఒకసారే చెప్పగలం వాళ్ళకి. ఇప్పుడు కనిపిస్తున్నప్పుడల్లా వాళ్ళకి చెప్పగలమా? కానీ మన జీవితం వాళ్ళకి చూపించాలి. అది మన జీవితము ఏమవుతుంది? సువార్తకు తగినట్లుగా మనం ఏమవ్వాలట? ప్రవర్తించాలి. కనుక మన అపార్ట్మెంట్లో కానీ, మన వాచ్మెన్స్ కానీ మనల్ని చూస్తారు. ఇక్కడ అనోక్ వాళ్ళ వాచ్మెన్ మనం వెళ్ళగానే నమస్తే సార్ అని చెప్తుంటారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా బీటెక్ చేస్తారు, ఇద్దరు కూడా వాచ్మెన్ పిల్లలే.
వాళ్ళు ఏం చేశారు? బీటెక్ చేశారు. వాళ్ళు కూడా ఎక్కడెక్కడో మంచిగా పెద్ద బాబు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, చిన్నవాడు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చాడా, అయిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ బీటెక్ చేసిన పిల్లలు ఎలాగుంటారు చెప్పండి? టెక్ వచ్చిందంటే ఇంక టెక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ టెక్, బీటెక్, టెక్, ఈ టెక్ వచ్చిన దగ్గర నుంచి టెక్ ఇంక వాళ్ళని వదలదు, ఇంక టెక్ ఎక్కువైపోద్ది. కానీ నేను ఏం చూసాను తెలుసా? ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి చక్కగా బకెట్తో నీళ్ళు పెట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ బిల్డింగ్లో ప్రతి ఫ్లోర్కి వచ్చి టైల్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? దాన్ని ఏమంటారు? మాప్ అంటారా? మాప్తో పట్టి ఆ తడిగొడ్డు పెట్టి తుడుస్తున్నాడు. ఏం చదువుతున్నాడు? పెద్ద అబ్బాయి ఆల్రెడీ ఏదో కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ఒబీడియంట్ టు దేర్ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, వాళ్ళంత చదివినా కూడా ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు ఆ తుడవడానికి వాళ్ళు ఏమవ్వలేదు. కరెక్టా నేను చెప్పింది? నేను క్లియర్గా చూశాను. వాళ్ళు చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఎందుకు షాక్ అంటే, వాళ్ళు ఏం చదువుతున్నారంటే బీటెక్ కంప్లీట్లు అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర మన ప్రవర్తన ఎలా ఉండాలి? నేను వాళ్ళని చూసి ఎందుకు షాక్ అయ్యాను? ఇప్పుడు నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే నేను అది చేస్తానా? టెక్లోకి వచ్చేసాక, ఏ టెక్, బీటెక్, ఎంటెక్లోకి వచ్చేసాక నేను చేస్తానా? వాళ్ళు ఒకవేళ మా అమ్మగారే చెప్పారనుకో, రే కొంచెం అది తుడరా అంటే, ఉరకమ్మా ఎలా కనబడుతున్నాను నీకు, ఏమంటావు? ఉరకమ్మా ఎలా కనబడుతున్నాను నీకు నేను అంటారా? లేదు, జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? కింద ఇస్త్రీ చేస్తారు వాళ్ళు. ఒకసారి చూస్తే అపార్ట్మెంట్లో వాళ్ళు ఇస్త్రీ చేస్తున్నారు పిల్లలు. కానీ వాళ్ళు ఏం చదివారు? బీటెక్ చదివారు. ఇప్పుడు వారి దగ్గర హైందవులు, ఓకే, మనం సువార్తకు తగినట్లుగా ఏం చేయాలి? ప్రవర్తించాలి. చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. సో క్రైస్తత్వం సువార్త ప్రకటించకపోవడాన్ని బట్టి కాదు సమస్య, సువార్తకు తగినట్లుగా ప్రవర్తించకపోవడాన్ని బట్టి పెద్ద సమస్య. కనుక వాళ్ళని చూసినప్పుడు నేను ఎందుకు ప్రతిసారి కూడా నాకన్నా మంచి క్వాలిటీ ఎవరి దగ్గర ఉన్నా కూడా నేను అది వెంటనే గ్రాస్ప్ చేసుకుంటాను, వెంటనే దాన్ని అందుకొని నాకు అలాంటి క్వాలిటీ ఉండాలి. మనకన్నా మంచి వాటిని మనం ఏం చేయాలి? ఎవరి దగ్గర ఉన్నా తీసుకోవాలి, నేర్చుకోవాలి. కనుక సువార్తకు తగినట్లుగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. అంటే యేసు ఎందుకు ఈ మాట చెప్పారంటే, మన ప్రభు ఏం చేశాడు? అందరి కాళ్ళు కడిగాడండి. శిష్యుల కాళ్ళు ఏం చేశాడు ఆయన? అందరి కాళ్ళు కూడా కడిగాడు. అంటే ఇక ప్రభువే కాళ్ళు కడిగేశారంటే మనం ఏం చెప్పాలి చెప్పండి? ఎవరి కాళ్ళైనా కడిగేయచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి కాళ్ళైనా అంత తగ్గించుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఎప్పుడైనా మీ ఎవరైనా కాళ్ళు కడగాలని చెప్పండి, కడిగేస్తాను. దాంట్లో మనకు పోయేదే ఉండదు. యేసు ప్రభువే తగ్గించుకున్నాడు. అంతగా ఎందుకు చేశాడో కూడా చెప్పాడు ఆయన. నేను మీకు ప్రభువుని బోధకుడిని మీరు అంటున్నారు, నేను ఇలా చేశాను కనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు మాదిరిగా ఉండడానికే నేను చేశాను అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అది సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. అట్లు తర్వాత విషయంకి వస్తుంది. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణయును కలుగునట్టుకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగుతుంది. కనుక సువార్త విషయంలో మనం బెదిరించినప్పుడు ఇక్కడ పౌలు ఒక మంచి రహస్యాన్ని చెప్పాడు. మీరు బెదిరిపోతే ఓడిపోయినట్టే. మీరు బెదిరిపోతే ఏంటి? మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక అన్నాడు 28వ వచనంలో. మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. మీరు బెదరకుండుట వారికి ఏం కలుగుతుంది? నాశనమును, మీకు రక్షణయును కలుగునట్టుకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునది. మీరు బెదరకుండా నిలవబడితే దేవుడు వాళ్ళకి నాశనం, మీకు రక్షణ ఇస్తాడు. ఆమేన్. ఇది ఎలా జరుగుతుంది? ఇది దేవుని వలన కలుగునది అంటున్నాడు. మీరు అనుకుంటారు ఇది ఎలా జరుగుతుందని మీరు అనుకుంటారు.
అమ్మో వాళ్ళకి బెదరకపోతే ఏమవుతుంది, వాళ్ళకి బెదిరిపోతే, వాళ్ళకి ఎదురుగా నిలబడితే ఏమైపోద్దో అని మనం అనుకుంటాం. మీరు బెదరకుండా మీరు నిలవబడితే వారికి నాశనము, మీకు రక్షణ. ఇది ఎలాగ వస్తుంది? ఇది దేవుని వలన కలుగునదే. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ మన స్టాండర్డ్స్ ఏంటంటే సువార్త పక్షముగా మనం అందరం ఒకే భావము, ఏక మనసుతో ఉండాలి. రెండవది, సువార్తకి తగినట్లుగా మనము ప్రవర్తించాలి. అప్పుడు మనము బెదరకుండా ఉంటేనట దేవుడు ఏం చేస్తాడంటే వారికి నాశనము, మీకు రక్షణ కలిగిస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర మనము సువార్త పక్షముగా అందరము కలిసి, ఇప్పుడు మనం జరుగుతున్న ఆంధ్రాలోనే తీసుకోండి. ఇప్పుడు ఒక విషయంలో ఒక ఏదైనా తేడా జరిగింది అనుకో, అందరూ ఒక్క భావంతో ఉండరు. సువార్త విషయంలో ఒక్క భావంతో రావాలి. హల్లెలూయా. డినామినేషన్తో సంబంధం లేదు. బాప్టిస్ట్ అవ్వండి, లూథరన్ అవ్వండి, ఏదైనా డినామినేషన్తో సంబంధం ఉండదు. సువార్త దగ్గరికి వచ్చేసరికి అందరూ ఏక మనసు, ఏకభావంలోనికి వచ్చేయాలి. అంతేకాదు సువార్తకు తగినట్లుగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. కనుక ప్రవర్తించడం అంటే ఏంటి? మనకేంటి? మనకు కొలమానం ఏంటి? మనకు హద్దు ఏంటి? అమ్మా, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. నేను ఆ హద్దు మీరకూడదు. ఏ హద్దు? వాక్యపు హద్దు మీరకూడదు. ఆ హద్దు మీరనంతసేపు దేవుని యొక్క హస్తం నాకు తోడుగా ఉంటుంది. నువ్వు దేవుని యొక్క వాక్యపు హద్దు మీరకుండా ఉంటే నిన్ను బెదిరించే వారికి నాశనం అవుతుంది, నీకు రక్షణగా దేవుడు మారుస్తాడు. దేవుని వాక్య పరిధిలోనే నేను నిలవబడితే, మనమందరం నిలవబడితే మనల్ని ఎదిరించే వారికి, మనల్ని బెదిరించే వారికి నాశనం కలుగుతుంది. అంతేకాదు మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఇది ఎవరి వల్ల? దేవుని వలన కలుగుతుంది. లాస్ట్ వచనంకి వచ్చేస్తున్నాను. 29వ వచనం, 30వ వచనం. ఏలి అనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు. పౌలు ఈ పత్రిక వచ్చేసరికి చాలా మెచ్యూర్డ్ విషయాలు రాస్తున్నాడు, పరిపూర్ణమైన విషయాలు రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే మనమందరము యేసుక్రీస్తునందు ఏం చేసాం? విశ్వాసం ఉంచాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడు. ఆయన పక్షముగా ఏం చేయాలట? మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం అందరం కూడా. కానీ ఇంకోటి ఏం చేయాలి? ఆయన పక్షముగా ఏం చేయాలి? శ్రమపడాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది చర్చ్ అంతా కూడా, చర్చ్ అంటే నేను చెప్పేది మన చర్చ్ గురించి చెప్పట్లేదు, సార్వత్రిక సంఘం అంతటి కోసం చెప్తున్నాను. ఏమనంటే మనం అందరమును కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, కానీ యేసుక్రీస్తు పక్షముగా ఏం శ్రమ పడతాం? శ్రమ మనకేముండదు. యేసుక్రీస్తు పక్షముగా ఏం శ్రమ పడ్డాం? ఏమి ఉండదు మనకి. ప్రాబ్లం అది మన సంఘంలో. బైబిల్ ఏం చెప్తుందంటే మనము యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ఒకటే కాదు, ఆయన పక్షంగా ఏమవ్వాలి? శ్రమ పడాలి. చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి. 3వ అధ్యాయము 2, 4 వచనములు. మొదటి నుంచి 4 వచనం అలా చదువుదాము. కాబట్టి ఇక సహింపజాలక ఏదెన్సులో మేము ఒంటిగానైనను మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైనటువంటి తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను? అందరూ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో ఇలాంటివి అండర్లైన్ చేయరే.
నా హస్తము నీకు తోడుగా ఉంటుంది. నీవు రాబో దినాల్లో బహు గొప్ప వ్యక్తివి కాబోతున్నావు అంటే వెంటనే రెడ్ మొత్తం అన్ని రంగులు పూసేస్తాం. ఇక్కడ ఏముంది? మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి. మనం ఏం చేయాలట? మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగానే మేము చెప్పాము, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమను అనుభవించుటకు మనము ఉందా బైబిల్లో? మీ బైబిల్ అలాగే మనమందరము దేని కొరకు నియమించబడ్డాం? శ్రమలను అనుభవించుటకు నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. మనం ఎరగం, వాళ్ళు ఎరుగుదురు, కానీ మనం ఎరగం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం శ్రమను అనుభవించాలి. ఏం శ్రమ అనుభవించాలి? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ. బైబిల్ క్లియర్గా ఉంది, కానీ ఇవి చెప్పట్లేదు అనుకోండి, మనం ఏమనుకుంటామంటే మనకి చేమ కుట్టినా దోమ కరిసినా మనకేంటి శ్రమే. చేమ కూసినా దోమ కరిసినా ఏంటి మనకు శ్రమే. మీరు దేవుని బిడ్డలారా, మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నది అంటున్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించి వారందరికీ ఏం కలుగుతుంది? హింస కలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటామో, ఇంకా ఎదుగుతూ ఉంటామో, సాతానుడు మన మీద దాడి చేస్తాడు, మనకు హింస కలుగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక క్రీస్తు యేసున్నది సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరికీ ఏం కలుగుతుంది? హింస కలుగుతుంది. కనుక మనం ఇప్పుడు మరి హింసకు ఎలా బయటికి రావాలి? హింస అనగానే మనందరికీ ఏం కలుగుతుంది? భయం. అమ్మో నాకెందుకు బాబు అనుకుంటాం కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, హింస కలిగినప్పుడు మనము ఒక విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ప్రభువు మనకు విడుదలనిస్తాడు. హల్లెలూయా. ఆ శ్రమల్లోంచి అన్నిటిలోంచి కూడా ఏం చేస్తాడు? విడుదలను ఇస్తాడు. మనము సహిస్తే వాటన్నిటిలోంచి కూడా దేవుడు ఏం చేస్తాడు? విజయమును ఇస్తాడు. కనుక మనము ఆ కంఫర్ట్ లైఫ్నే ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కొన్ని ఆ ప్రభువులో మనం జీవిస్తున్నప్పుడు మన డ్యూటీల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది. క్రైస్తవులు అయినందుకు మనకు ఏం కలుగుతుంది? ఇబ్బంది కలుగుతుంది. మనల్ని తక్కువగా చూస్తారు, మనల్ని తక్కువగా మాట్లాడతాడు. కనుక మనం వాటిని బట్టి వెంటనే మొఖాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. కనుక ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల ఏం అవసరం లేదు, అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. కనుక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమ పరుటు కూడా మనకు అనుగ్రహించబడింది, మనకి ఇవ్వబడింది. తెస్సలోనిక పత్రికలు ఏమన్నాడు? అసలు శ్రమలు అనుభవించడానికి మనం నియమించబడ్డాము అన్నాడు. తిమోతితో పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అన్నాడు. పేతురు ఏమంటున్నాడు? క్రైస్తవుడు అయినందుకు ఎవడైనా బాధ అనుభవిస్తే ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలి, సిగ్గుపడవలసిన అవసరం లేదు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మనకు శ్రమ పడడానికి కూడా దేవుడు మనల్ని నియమించాడు. కనుక శ్రమలన్నింటిలోంచి కూడా దేవుడు తప్పిస్తాడు. కాకపోతే శ్రమలను ఏం చేయాలి? ముందు మనం మెంటల్గా ఏమైపోవాలి?
మెంటల్ ప్రిపరేషన్ ఇస్ గుడ్ ప్రిపరేషన్. అందుకే పౌలు ఏమన్నా 4 అధ్యాయం మొదటి వచనం చదవండి. అదే అధ్యాయం 4 మొదటి వచనం. పేతురు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఎందుకంటే క్రీస్తు శరీరమందు ఏమయ్యాడు? శ్రమ పొందెను గనుక మనము కూడా ఏం చేయాలి? ఉందా అలాగా? మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం, అదే మన ఆయుధం. ఇక మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈరోజు నేను చెప్పిన విషయాలను ఆ తర్వాత అధ్యాయాలను వెళ్ళక ముందు జ్ఞాపకం ఉంచుకోండి. ఎసెన్షియల్ విషయము మన అందరము కూడా ఒక్క భావంతో ఉండాలి. కనుక వెదర్ వి ట్రూలీ మారు మనసు పొందామా లేదా, మారు మనసు పొందకపోతే ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేది మనకు రాదు. మీరు ఎంతకాలమైనా ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం రావాలంటే ట్రూ రిపెంటెన్స్ అనేది రావాలి. ట్రూ రిపెంటెన్స్ ఎప్పుడైతే ఆ రిపెంటెన్స్ అనేది వస్తుందో పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ప్రభు చేసిన కార్యం అంతా కూడా మన జీవితంలోనికి వస్తుంది. కనుక మనం ప్రార్థించేటప్పుడు అసలు చాలా తగ్గింపు వచ్చేస్తుంది తెలుసా. మారు మనసు పొందేసరికి ఎంత తగ్గించుకోవడం అలవాటు అయిపోద్దో ఎవరో మనకు చెప్పవసరం లేదు. ఆ హంబుల్ నేచర్ అనేది మనకు వచ్చేస్తుంది, ఆ దీనత్వం అనేది వచ్చేస్తుంది. ఇక మనం దేని గురించి కూడా డంబముగా ఉండవు, అతిశయముగా ఉండవు. ఇందాక అమ్మగారు ప్రార్థన చేసి ఉషాం ఆంటీ గారు డంబం గురించి ప్రార్థన చేశారు. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు ప్రభువా అని ప్రార్థన చేశారు. ఉండలేము కనుక డంబం. కనుక మళ్ళీ రెండవది ఏంటి? దేవుని సువార్తకు తగినట్లుగా మనము ప్రవర్తించాలి. మూడవది ప్రియదేవుని బిడ్డలారా, ఇది దేవుని వలనే కలుగుతుంది. మనము ఎదిరించే వారికి ఎవరికి కూడా బెదరకుండకపోతే దేవుడు మనకేం చేస్తాడు? రక్షణ మనల్ని ఎదిరించే వారికి నాశనమును వస్తుంది. మనం కంగారు పడిపో అవసరం లేదు. దేవుడు వాగ్దానం చేశాడు. ఎలా ఇంతమంది బెదిరిస్తున్నారు, ఇంతమంది ఎదిరించు వారికి బెదరక మీరు నిలవబడితే అందరూ కలిసి ఏకభావంతో వారికి నాశనము మీకు రక్షణ ఇది దేవుని వలన కలుగుతుంది. చివరిగా అన్నాడు, నాకు శ్రమలు వచ్చాయని మీరు చూస్తున్నారు కదా, నాకు మాత్రమే కాదు మీరు కూడా శ్రమ పొందటానికి నియమించబడ్డారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షముగా మనమేమనుకుంటామంటే దేవుడి దగ్గరికి రాగానే అన్నీ ఏమవ్వాలి? బంగారు ప్లేట్లో చక్కని పండ్లు పెట్టినట్టుగా రెడీ టేబుల్ ఉంటుందేమో అనుకుంటాం. మనం రెడీ టేబుల్ ఏమి ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, మనము ఆయన పక్షముగా ఏమవ్వాలి? శ్రమను అనుభవించాలి. దేని కొరకు అంటే సువార్త కొరకు శ్రమను అనుభవించాలి. పౌలు అంటాడు, సువార్తకి నువ్వు పనిచేయి, సువార్త విషయమైనటువంటి శ్రమ అనుభవంలో పాలువాడివై ఉండుము. ఇది ఒక్కటి అలా చెప్తే రాత్రంతా చెప్పేస్తాను. సువార్త విషయమైనటువంటి శ్రమ అనుభవంలో పాలువాడివై ఉండుము. కనుక క్రైస్తవులకి ఇల్లులు ఇవ్వరు. మొన్న వాళ్ళ ఇంట్లో అనుకుంటున్నారట, అపార్ట్మెంట్లో ఇక క్రైస్తవులకి ఇవ్వద్దు. ఎన్నిసార్లు తెలుసా, మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నప్పుడు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు అన్నీ మాట్లాడేశాక మీరు క్రైస్తవులా? అవునండి అంటే ఇవ్వమండి ఇల్లు. చాలా బాధ అనిపించేది. ఇల్లు బాగా నచ్చేది, ఇవ్వమండి. అద్దె కట్టలేకపోతామంటే అద్దె కట్టగలనా లేదా అని అడగరు. క్రైస్తవులు అయితే ఇవ్వము. కొన్ని చోట్ల బోర్డులు పెడతారు, క్రైస్తవులకి ఇల్లులు ఇవ్వము అని. అద్దెకున్నోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఆ ఇల్లు తిరుగుతున్నప్పుడు మేమేం చేయమండి, మేము అసలు ప్రార్థనలు చేయం, మేము గోల్ చేయం, మీరు ఎలా చెప్తే అలా వింటాం అన్నారు అనుకోండి, ఇస్తారు. వాళ్ళు ఏమడుగుతారు మిమ్మల్ని? ప్రియదేవుని బిడ్డలారా, మనం రాజీ పడిపోతే లోకంలో మనము శ్రమ అనుభవించం. కానీ సద్భక్తితో బ్రతికి నిర్దేశించినప్పుడు హింస కలుగుతుంది. సూటుపోటు మాటలు అంటారు, అనేకమైన మాటలు అంటారు. కానీ ప్రభులో మనం ఆనందిస్తాం. మన ఆనందం అధికమైపోద్ది. ఇంకా పేతురు పత్రిక మీరు వెళ్ళి చదవండి. మీకు అలా జరుగుతున్నప్పుడు మహిమాస్వరూపుడైనటువంటి ఆత్మ మీ మీద ఉంటుంది అంటాడు. హల్లెలూయా. మన మీద ఎవరుంటారు? మహిమాస్వరూపుడైనటువంటి ఆత్మ ఉంటుంది. కనుక ధైర్యముగా మనము ఈ పత్రికలు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే పౌలు పత్రికలు ధ్యానిస్తేనే
ట్రూ క్రిస్టియన్ ఆ స్టాండర్డ్స్లోనికి మనం వస్తాం. మామూలుగా మనము చిన్న చిన్నగా బాగు చేశారు, స్వస్థపరిచారు, బ్లెస్ అయ్యాము అనే అనుభవాలే ఉండిపోతాం. ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లల అనుభవం. కానీ మనం మెచ్యూరిటీలోనికి రావడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరమును కూడా క్రీస్తులో ఈ లోతైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాల్లోనికి వెళ్ళాలి. ఆమె నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. కనుక సువార్తను ప్రకటించే బాధ్యత ఎంతో, సువార్తకు తగినట్లుగా జీవించటం కూడా అంతే బాధ్యత. ఈరోజు సువార్తకు తగినట్లుగా జీవించట్లేదు కనుకనే మన చుట్టూ ఉన్నవారు రక్షణ పొందలేకపోతున్నారు. దయచేసి అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా సహాయం చేయండి. సువార్త విషయమే మేమందరమును ఒక్క భావంతోనూ ఏక మనసుతో ఉండడానికి దేవా నీ వాక్యం చెప్తుంది. అదే డినామినేషన్ అయినా ఎవరైనా దేవా సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారితో కూడా మేము ఏకీవించడానికి, వారితో కలిసి నాయన ప్రార్థించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి మనమందరమును కూడా బాధ్యత తీసుకోవాలి. అలాగే సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఒక్కసారి మనం ప్రకటించగలం, కానీ మన జీవితాన్ని వాళ్ళు చూస్తారు, మన భక్తిని వారు చూస్తారు, మనము పొందిన మార్పును వాళ్ళు చూస్తారు, మారు మనస్సును చూస్తారు. మనం పాపులం అనేటువంటి ఆ పశ్చాత్తాపం మనలో కలిగినప్పుడు ఆ దీన స్థితిని వారు చూస్తారు. మనలో ఆ దీన స్థితి రాలేకపోవడానికి గల కారణం మారు మనసు లేకపోవడం. కనుక మారు మనసు అనుభవానికి రావాలి. చివరిగా మనం దేవుని కొరకు ధైర్యంగా నిలవబడితే మనకు ఎదిరించే వారిని, మనల్ని బెదిరించే వారికి దేవుడు నాశనం ఇస్తాడు, మనకు గొప్ప రక్షణనిస్తాడు. ఇది దేవుని వలన కలుగునదే. కనుక దేవుని పక్షముగా విశ్వాసము ఉంచుటతో మాత్రమే కాదు, కానీ దేవుని పక్షముగా శ్రమను కూడా మనం అనుభవించవలసిన వారు ఉన్నాము. దేవుని కొరకు ఇలా జీవిద్దాము. పరిశుద్ధుడా తండ్రి, ఈ రాత్రి నాయన ఈ కొద్ది సమయం నాయన మేము బైబిల్ స్టడీ అంతటినీ కూడా మీరు మాకు దీవెనకరంగా ఉంచారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరూ లోతైనటువంటి ఇంకా అనుభవంలోనికి ప్రభా నాయన ప్రతి ఒక్కరూ వచ్చి ప్రభు కొరకు అందరూ కూడా ఫలములు ఫలించేవారుగా, ప్రభు కొరకు ఆత్మలు సంపాదించేవారుగా, ప్రభు కొరకు జీవించేవారుగా తండ్రి నాయన తండ్రి సహాయం చేయమని, కృపను అనుగ్రహించమని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ వారు తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి బిడ్డలందరితో తోడుగా ఉంచమని ప్రభా మేము మళ్ళా కలుసుకున్నప్పుడు ఆదివారం దేవా సంఘం అంతా కూడా ప్రతి కుటుంబంతో కలిసి రావడానికి సహాయం చేయండి. మేమందరము కలిసి మా ప్రభువును గొప్ప చేస్తూ ప్రభా తండ్రి ప్రభు రాజ్యం కొరకు నాయన కలిసి పనిచేసే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కాపుదల, ప్రభువును ప్రేమించి ఆయన మాటలు వినుటకు వచ్చిన ప్రతి బిడ్డకు వారి కుటుంబాలకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.